పొదల్లే పోయి ఏమై బబుచిక్ చేస్తే ఏమైనా ఉండదు పోయి ఏమై బబుచిక్ చెప్పనవులు అంత ఫీలింగ్ చెప్పడం లేదు నువ్వు చెప్పనవులు నువ్వే అని చెప్పి కళ్ళు మూసుకొని 2 గంటలు చెప్పు అరే అని చెప్పి కళ్ళు మూసుకొని 2 గంటలు చెప్పు చెప్తా ఫోటోలు తీసుకుంటా చెట్లు బాగున్నాయి కదా అంటే ఈడే ఉంటాయా చెట్లు ఆడ ఉండవా ఏంటిది అసలు ఫోటో ఏంటి తీసుకుంటావు నువ్వు వాళ్ళు ఓన్ స్థలం వాళ్ళు కూడా మాట్లాడలే కదరా నువ్వు మధ్యలో మాట్లాడతావు నీకేం సంబంధము సంబంధం కాదు ఏంటి మన అనవసరం ఫోటోలు ఏంది నువ్వు మీటింగ్ అంటే మీటింగ్ నాకు నీకు మీటింగ్ కాదు వాడిని ఎవడో వస్తాడంటే నేను కలిసాలని ఫోర్స్ చేస్తానంటే ఆ బాబు ఫోన్ చేసి తలకాయలు తిన్నింది నువ్వు వస్తావో రావు అని చెప్పి వీడికి పిలిపించినాను వాడొస్తాడు నువ్వు వాడి లోపల పోయేదని మాట్లాడుకుంటే నేను బయలుదేరుతాను ఎవరు వస్తారు ఏం మాట్లాడాలి యాభై ఫోన్ చేసింది ఎవరు వస్తారు ఏం మాట్లాడాలి యాభై ఫోన్ చేసింది నువ్వు ఎవరు మమతానా మమత కాదు చేసింది అది మన ఇంకో పాప ఉంది కదా పద్ధతి పద్ధతి పాప పద్ధతి లంగాల ముండ మాట్లాడుతున్నావు చాలా దుబారు నోరు ఉంది కదా అని చెప్పి నోడుకొచ్చిన కూతలు కుయ్యొద్దు చెట్ల కింద పోతుంది అంటావా అమ్మావా అంటావా అమ్మావా దానివల్ల చీప్ అంటే మళ్ళీ చెట్ల కింద పోతే నువ్వు చెట్లపై పో ఎవరు ఇష్టం వాళ్ళు పోండి నా మధ్యలో నాకేనా బాబా మీటింగ్ పెట్టమని మీటింగ్ జరగమని చెప్పింది మీటింగ్ అని చెప్పింది వస్తాడు వాడేదో రెడీ ఎవడో నీకు తెలుసంట ఆ బాబు తెలుసంట నువ్వు చెప్తే నీకే చెప్తుంది ఆడు బ్యూటీ పార్లర్ వేనాడంట ఇప్పుడు వస్తున్నాడు నువ్వు వాడివి ఆడు ఏదో మాట్లాడుకుంటే 2 గంటల సేపు విడిచిపెట్టు పక్కకు పోమన్నాడు నాకేం తెలుసు వాడెందుకు బ్యూటీ పార్లర్ వేనాడు ఏమోడా తేడానేమన్నా తెలు వాడు ఏంటో గానీ వాడు నీతో పర్సనల్ నీకు రాజస్థాన్ బ్యాంగిల్స్ కొంటున్నాడు అంట వాడు ఎందుకు కొంటున్నాడో రాజస్థాన్ బ్యాంగిల్స్ రాజస్థాన్ బ్యాంగిల్స్ కొంటున్నాడంట ముంబై ముక్కు పొడుగు కొంటున్నాడంట మళ్ళీ నీకు ఈడ ముళ్ళుతో ఏమైనా చెక్కుతాడేమో నాకు తెలియదు కానీ ఏందో మీ మీద చూసుకొని సైలెంట్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెడ్డ పేరు రానియకుండా బయటికి రండి అర్థమైందా ఊరికే నా చెడ్డ పేరు ఎందుకు ఫోటో నీటికి తీసి ఏదో పని మీద వచ్చినా తీస్తాను తుప్పలు ఉన్నాయా ఏమైనా మనుషులు కనబడుకోకుండా చెట్లు ఏమైనా బాగా గుబురు పెరిగినాయా లేదా ఫోటో తీసి పంపించండి వాళ్ళ మీటింగ్ ఎవరు 10 మందికి తెలియకుండా ప్రశాంతంగా జరగాలని రిక్వెస్ట్ చేసినారు కాబట్టి ఫోటో తీసి పంపిస్తానా నాకేం అవసరం లేకపోతే దాంట్లో పనుకొని ఏమైనా చేసాక అట్లుంది అవుతారు మళ్ళా వాడు తెలుసు కదా వాడు అనుకుంటా వాడు నీకు తెలియందే బ్యాంగిల్స్ కొంటాడా లంగాలు కొంటానా తీసుకుంటున్నాడా నీకోసం బ్యూటీ పార్లర్ రెడీ వస్తాడా షాప్ ఎందుకు కొంటున్నాడు అసలు ఈ షాపింగ్ అంతా ఎందుకు హల్వా 2 కేజీలు ఎందుకు కొంటున్నాడు ఏం చేస్తారు మీరు స్టీల్ గ్లాస్ కొంటున్నాడంటే స్టీల్ కాదు అదేది సిల్వరా ఆ వెండి గ్లాసు పాల ప్యాకెట్ ఏంది మీరు ప్లాన్ వేసుకున్నారు మీది ఏడైనా సావండి నేను ఆడ పోయి పైన చూసుకొని 2 గంటల మించి ఎక్కువసేపు ఉండే నేను వచ్చేస్తాను నాకేం తెలుసు షాప్ ఎందుకు అట్లేదో మీటింగ్ అన్నట్లేదో మనకం చేసుకున్నట్టుందాడా వాడు నిన్నేమన్నా అల్లావద్దని అనుకుని ఏమైనా షాప్ మీద కూర్చిపెట్టాలని చూస్తున్నాడేమో నాకేం తెలుసు ఏదో మీ కార్యక్రమం మీరు చేసుకుంటే నాకేదో రిక్వెస్ట్ చేసినారు కాబట్టి నేను ఏదో ప్లేస్ చూపిస్తాను ఆ పక్క గబ్బుగా మాట్లాడద్దు నువ్వు ఆతో నన్ను పనిపెట్టేది చూస్తానవా అదే ఉంది మీరు అడతారమా ఏడనగానే తెలుస్తుందడా ఆర్గాస్మెంట్కి వస్తుంది మనం వచ్చే సాపేట్కి వస్తుంది
మరి పుక్కుపడకంటే చేపలు వేసుకొని భోజనాలు చేయరు కూర్చొని తోటల్లో. భోజనాలు ఆడ ఏడ చేయాలి ఇట్లా దాంట్లో ఆడు పొలం వాడు ఎందుకు కడతాడు? నీకు తెలిసినోడంటే కదా. వాని అమ్మ జీతం వాడు వాంతా చంపేస్తారా నా కొడుకు ఎవడాడా ఏరా కొడుకు ఏందో వేరు చెప్పిందప్ప. శేఖర ఎందు అది కథ ఏమే ఏమ్రా నువ్వు వాడితో మాట్లాడు వాడేంటి తప్పించాను వాడబోడా నాకేం తెలుసు నిన్నేందో నీ ముందే నీతో కలిసల్లా నీతో మాట్లాడాలని వాడు మంచోడు కదా నేను ఒక టైప్ వాడు మళ్ళా వాడు ఒక టైప్ అయితే నువ్వు ఒక టైప్ మీ ఇద్దరు కలిసినారంటే ఇంకో టైప్ అవుతుంది. వాడు ఒక టైప్ అయితే నువ్వు ఒక టైప్ మీ ఇద్దరు కలిసినారంటే ఇంకో టైప్ అవుతుంది. మీరు ఏడైనా హల్వాలు బిసుక్కుంటారో లేదా స్టీల్ గ్లాసులు అమ్ముకుంటారో పాలు మింద పోసుకుంటారో నాకెందుకు, సాప తడుపుకుంటారో నాకెందుకు. మీరు వాడు మాట్లాడుకో, వాడిని ఎందుకు ఇబ్బంది పెడతావు నువ్వు? క్లోజ్ గా ఏదో నీతో మంచి ఫ్రెండ్షిప్ చేయాలి ఉన్నాడంట వాడు. నా తాటి పరిచయం వాడు ఎప్పుడు పెడుతున్నావు మొగం చూసిందరే పెట్టిందా నువ్వు మొగం చూసిందా మిగతావన్నీ చూసింటావు. వాడు నీవన్నీ వీడియోలు ఏదో చూసినాడో నేను చెప్తా, వాడు నీవన్నీ వీడియోలు ఏదో చూసినాడో నేను చెప్తాను. నాకు ఈ రోతంతా చెప్పొద్దండి, నీకు కలిపే బాధ్యత నాది. వాడు 2 గంటలు కదా వాడు కూర్చుంటాడని చెప్పిన పోతే లోపల 2 గంటలు ఏసీలో కూర్చోబెడతాడా వాడమ్మ పొదల్లో కూర్చోబెడతాడు పొదల్లో కూర్చోబెట్టి ఏం గంటలు ఏసీలో కూర్చోబెడతాడా వాడమ్మ పొదల్లో కూర్చోబెడతాడు పొదల్లో కూర్చోబెట్టి ఏం చేస్తాడని వాడు ఏం దానికి నుండి సెట్ చేస్తాను నువ్వు మైండ్ ఉందే పోతుందే వస్తుంది నీకేమన్నా ఇద్దరు వ్యక్తులు కలిపి తప్ప ఇద్దరు అమ్మాయి అబ్బాయి పర్లే అబ్బాయినే అమ్మాయి అబ్బాయి పర్లేదు. చుట్టుపక్కల ఊరోళ్ళు ఏమన్నా అబ్బాయిలు కూర్చొని మాట్లాడుకుంటే ఏమన్నా తప్పు అనుకుంటారా? ఏ గుడ్రం కూడా మాట్లాడితే తప్పు ఉండదు. పొదల్లే పోయి ఏమై బబుచిక్ చేస్తే ఏమైనా ఊరికే ఉండదా? కళ్ళే పోయి ఏమై బబుచిక్ చేస్తే ఏమైనా ఊరికే ఉండదా? బొమ్మచిక్ ఎందుకు చేస్తాడు వాడే అదే కదా. ఏ ప్రేమగా అలవా చేస్తే బొమ్మచిక్క, స్టీల్ గ్లాస్ తెస్తే బొమ్మచిక్క, పాలు తెచ్చేది బొమ్మచిక్క, ఏదో వంతన ఉండాల అంటే అర్ధ డజన్ అట్టి పనులు దానిమ్మకాయలు తెస్తే బొమ్మచిక్క. ప్రేమతో తెస్తాడు అనేది నువ్వు పాటించాలి. వాడు పాయింట్లతో నాకు పని లేదు, ఎందుకంటే వాడే పాయింట్ గాడు అంటావు కాబట్టి నువ్వు వాడేమో తెలుసుకోండి కూర్చొని మాట్లాడుకుంటాడు. వాడు మొగోడే కదా, నీకేం ప్రాబ్లం? అదే కదా ప్రాబ్లం అంటారు. ఆడది అంటే నేనేమన్నా ఎద్దును చేసేదానికి కదా వాడు బాధ ఏదో చెప్తాడంట. వాడు ఏదో వాడు ఫీలింగ్స్ ఏదో బయట పెట్టాలన్నాడంట. ఫీలింగ్ చెప్పడం ఏంది నువ్వు చెప్తావు నువ్వు ఫీలింగ్ చెప్పడం ఏంది నువ్వు చెప్తావు నువ్వేంద్రా ఏందో నేను ఏదో 2 ఎకరాలు పొలం దున్నామన్నట్లు చెప్తున్నావు. పొలం దున్నట్లు పొలం దున్నే పర్లే వాళ్ళతో మాట్లాడబట్టు అదే ఉంటే ఎక్కువ పొలం దున్నచ్చు వాళ్ళతో ఏం చేయించుకోవాలా చెప్తాడు. నీకు లంగాను ఏంది ఇప్పినారప్ప లంగాను ఈ గాజులు ముక్కు పొడక ఏమేమో తీసుకొస్తాడు. హల్వా పాలు ప్యాకెట్ ఒకటి ఏంది సాప ఏమేమో తీసుకొస్తాడు. వాడు ఎందుకు తీసుకొస్తాడు అవన్నీ ఆడదానికి తీసుకొని వస్తారు. వేసుకోమంటాడా ఎట్లా మళ్ళా వేగుతా మళ్ళా ఏంటికి వేసుకోమంటాడు? మళ్ళా ఎవరు వేసుకుంటారా? నువ్వు వానికి ఏపి అంతే కదా. అవి వానికి ఏమి నేనేం చేయాల? నువ్వు బాగుందప్ప ఇంకా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టింది ఏంటికి? నువ్వన్నా వేసుకోవాలా లేదా వాడన్నా వేసుకోవాలా? ఏ ముద్రష్టమడా నీకేమైనా ఉందే పతంది వస్తుంది నీకేమన్నా ఏంటికి వేస్తారు? వానికి వేసి నేనేం చేయాలి? పరిచయం ఉన్నాడు నీకు? వాడు ఎట్లా పడితే వాడు ఎవడన్నా నువ్వేందుకు వాడిని బ్యాడ్ గా చెప్తాను? వాడు అట్లా వాడు ఇట్లా వాడని వాడు మంచోడేలే. బస్సులో వస్తాడా వాడేమన్నా? నువ్వు తట్టుకోలేకపోతావు. నువ్వేం కాల్చిండే గానగరాలు కూతలు కూర్చున్నావంటే ఏది మాట్లాడతానో ఏంది పద్ధతులు లేకుండా ఏంది నువ్వు ప్రవర్తించేది? నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తావు? నేను విడిచిపెట్టి నేను పోతా అంటాను కదా. నువ్వు కూడా చేసే కదా నీకు అత్తలు చేస్తాను
మళ్ళా నా బూతులు వస్తాయి లిప్స్టిక్ కొనుక్కొని వస్తా అంటున్నాడు. నువ్వు పూసుకుంటావు, వాడు పూసుకుంటాడు, లేదా వాడు నీకు పెర పూస్తాడు. ఏదో పూపించుకొని మేము చేసుకోండి. నాకు బ్యాంకులో చెడ్డ పేరు రాకూడదు. ఆ పాప అడిగింది కాబట్టి చేస్తానా, లేదా ఇట్లా చిల్లర బ్రోకర్ పని చేసే అవసరం నాకేముంది, పదాలు చూపించే అవసరం నాకేముంది. చేసి ఆడదాన్ని మిమ్మల్ని విడగొట్టకూడదని ఉద్దేశంతో కలపాలని ప్రయత్నిస్తున్నారు కొంతమంది. నా వంతు సహకారం చేయమంటే లైలా మధ్యను మించిపోయిన ప్రేమ కథ అవుతుంది. ఏం కథ నడుపుతా మళ్ళా వాడు ఏంది, వాడు నవ్వుతారం ఏంది, వాడేంది, లిప్టిక్ లేదు, లంగాలేంది, గాజులేంది, వాడు ఏమనుకుంటున్నారని మీరు? కాదు, వాడిని టేస్ట్ తగ్గట్టు వాడు తెస్తున్నాడు. నీకేంది అంత ప్రాబ్లము? ఇప్పుడు గాజులు వేసుకుంటే ఏమైనా అయిపోతుంది నీకు? ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయి. ఏ గుట్లమూడ ఎవరైనా లంగత్తు కనబడితే ఇప్పుడు కర్రలు సచ్చింది ఎత్తుకొని ఊరకడమే ఆడది వేసి కుమ్మేస్తారు. మళ్ళీ అది వాడు ఆడదైనా ఏమో మళ్ళీ తెలడు తింటాం. మళ్ళా ఇక్కడ అంతా ఉన్నారు. మళ్ళీ స్పెషల్ స్టిచ్చింగ్ చేపిస్తానంట వాడు నీ హైట్ తగ్గట్టు. నీవి ఏదేదో వాడు ఏదో అనుకుంటున్నాడు. వాడు ఆనందం కోసం నువ్వు 2 గంటలు చేయవానేమ్మా. 2 గంటలు చేపట్టి ఏంది, 2 గంటలు చేపట్టి ఏంది, చూసినా అనుకో అంతే కదా. సినిమా చూస్తారా? సినిమా ఏపించుకుంటున్నారు. ఆడేదో పాపం మంచిగా వస్తాడు, కొనుక్కొని వస్తాడు. అయ్యో ఈ అమ్మ బంధువులు కూడా ఏం దారి వచ్చేటప్పుడు వాడు అంతగా తీసుకొస్తాడు. నేను చెప్పేది వాడు తెచ్చేటివి ఏంటి? హలవాలు ఏం పెట్టుకోవాలా? ఎర్ర హల్వా ఏమి తెస్తారు? ఎర్రగా చేసేకే కదా, ఎర్రగా చేసేకే కదా అన్నదా. ఏమోరా, హల్వా తీయను, బుగ్గలు లావు చేసుకో, లిప్స్టిక్ పూసుకో, ఆ గాజులు వేసుకో, లంగా వేసుకో, సాత్ మీద పండుకో. 2 గంటల్లో నేను వస్తాను. ఒకవేళ అంతకు మించి ఎవరైనా వచ్చి ఏమన్నా ఇష్యూ చేస్తే ఇష్యూ చేయరాడా? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఇష్యూ ఎవరైనా ఒకవేళ ఏమో చెప్తాడు. ఏమన్నా ప్రాబ్లం అయితే ఒక్కసారి నాకు ఫోన్ చేయి. ఒకసారి ఫోన్ చేసి ఇంకాడ ఇదంతా అయిపోయింది. నీకు ఫోన్ చేసి ఏం లాభము? అప్పుడే టెన్షన్ ఎందుకు పడతావు నువ్వు? టెన్షన్ ఏందన్నా నువ్వు అట్లా మొగాన్ని మొగోడే. నేను ఇప్పుడు కూర్చుంటా, నువ్వు మొగోడే కూర్చో. ఏమైతే 1 గంట కాదు 3 గంటలు కూర్చుంటా. కూర్చొని వేరే పనుకోలే వేరమన్నా అంటే మళ్ళా పనుకు అలవాలేపించుకో, మరి పూపించుకో అంటే మళ్ళా ఈ హల్వా పూపించుకో కదా. హల్వా నీకు తినిపిస్తాడు. హల్వా తినిపించేది కష్టపడు మళ్ళా నువ్వు. వాడు ఒకే హల్వా ఇద్దరు కొనుక్కొని తింటారు, తప్పేముంది? వాడు నీ గాజులు దొరుకుతాడు, తప్పేముంది? వాడు ఆడదా, నేను ఆడదాన్నా? అది మీరు 2 గంటల టైం ఉంటుంది. మీరు డిసైడ్ చేసుకోండి. నువ్వు వేసుకుంటావా లంగా, నేను వేసుకోవాలా? గాజులు నువ్వు వేసుకుంటావా, నేను వేసుకోవాలా? హల్వా నువ్వు తినిపిస్తావా, నేను తినిపించాలా? పాల గ్లాస్ ఇద్దరం సగం సగం చదవమా, లేదా ఏం చేద్దాం? మీరు డిసైడ్ చేసుకోండి. అది పెళ్ళాలు ముగ్గులు చేసుకునేది, ఆడపగ అదే మాట అని చెప్పు, మనకు అర్థమైందని చెప్పు. వాడు అర్థమే చెప్పిట్టున్నది. ఏమో ఈడ్చుకొని వచ్చామో అప్పుడే లేదు. నువ్వు పూలు పెట్టుకుని ఆల్రెడీ షాప్ కింద కూర్చుంటావు. మళ్ళీ వాడు ఇచ్చి ఈడు సభ టైమింగ్ ఏం లేదు. పూలు కూడా సెట్ చేసి పెట్టినాడు. ఆ పిన్ వస్తుంది కదా, ఆ పిన్కి పూలు ఎక్కించుకొని ఇట్లా చెప్పుకొని కూర్చోడు అంతే. వాడు వస్తాడు, వాడు మాట్లాడతాడు. ఇదిరా బాబు, ఇది పరిస్థితి, ఇట్లా కాదు అట్లా కాదు, మనం ఇట్లా చేయకూడదు అని చెప్పు. వాడు నేను నాకు అట్లా కాదు అన్నాడు అనుకో, సరే అని చెప్పి కళ్ళు మూసుకొని 2 గంటలు చెప్పు. సరే అని చెప్పి కళ్ళు మూసుకొని 2 గంటలు చెప్పు. తర్వాత నాకు ఒక ఫోన్ కొట్టు. నేను రాను. రోత పనులు జరిగిన తర్వాత కార్లకి కూడా ఎక్కించుకోను. ఆడ ఏదైనా ఆటోలు ఎక్కివద్దు. ఆటోలు కూడా తప్పుగా అనుకోవచ్చు. ఒకవేళ ఏం లంగా చిరిగిపోయింది, గాజులు పగిలిపోయినాయి, పొట్టు చిరిగిపోయింది, పూలు నలిగిపోయినాయి, నేను ఆటో వాళ్ళు అడగచ్చు. అడిగినా కూడా నీడి చెప్పు, ఇది జరిగింది పరిస్థితి, పొలంలో పండేసినాడు వేరే వాడు, నా పతివ్రత అంతా పోయింది, దయచేసి నన్ను మా ఊరికాడ మా ఇంటికాడ తింపండి అని. జరిగేది చెప్తాను నేను. నేనేమన్నా ఇప్పుడు హైవేలో రోడ్లు ఎక్కి అడగవా లిఫ్ట్? ఎట్లా లిఫ్ట్ కి దానికేమైనా సంబంధమా? కొట్టమాడా రేపు జరిగినట్టు చేస్తాను నువ్వు. ఇప్పుడు 2 గంటల తర్వాత అన్ని చినిగిపోయింటాయి, లంగా చినిగిపోయింటాయి, అన్ని చినిగిపోయింటాయి. లిప్స్టిక్ నువ్వు అడగల కదా. నువ్వు అప్పుడు జరిగినట్టు చెప్పేస్తాను నువ్వు మళ్ళా జరగబోయేదే కదరా అది. వాడు వస్తాడో బ్యూటీ పార్లర్ నువ్వు చేయి, వానికి సరిపోతుంది. వాడిని నేనెందుకు చేస్తారా? వాడు నువ్వు వాడు నీ మీద వానికి ఇష్టం ఉంది, నీకు వాని మీద ఇష్టం ఉంది. ఎవడున్నా మధ్య వాడు వాడు ఎవడున్నా వాడు అసలు సురేష్ గారు ఎవరున్నా? స్వామి రామా సురేష్ కాదు, వాని పేరు నేనే మర్చిపోతుంది కదరా. ఏం పేరు నీకు చెప్తే నేను పేరు శేఖర్ గాడు. వాడే ఉన్నా మధ్య వాడెవడు వస్తారన్నా?
వాడి పేరేం పేరు వాడు వాడు ఎవడో వాడు నువ్వు ఫీల్ కాదు. ఆటో మెయిన్ రోడ్ లో పెట్టింటాను. నీ లంగా చినిగిపోయినా కూడా పెద్ద పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ వచ్చి ఆటోలో ఎక్కేసి అంటే లంగా చినిగిపోయిందని. అసలు నీ లంగా వేసుకుంటానని నువ్వేం చెప్తాను అసలు నీ లంగా వేసుకుంటానని నువ్వేం చెప్తాను డిస్కషన్ వద్దు. అదేదో నిమ్మకాయ జ్యూస్ తెచ్చుకోవాలన్నాడు వాడు. వచ్చినాక నువ్వు వాడిపోయి నిమ్మకాయలు తెచ్చుకోండి. పట్టు 30 రూపాయలు పెట్టుకొని నువ్వే పిండుకో ముడ్డికి నిమ్మకాయ. ఏ ముద్రష్టం కూడా నువ్వు నాకేంటికి ఇస్తావు వాడు వాడు చెప్పిన మాట నువ్వెంటుకుంటున్నావు. నువ్వేమైనా అంటే అర్థమైందే. నువ్వు నన్ను ఉద్యోగం చేసి నువ్వు వాడిని పెళ్లి చేసుకోవాలని అమ్ముతానే అట్లా చూపించాను కదా నువ్వు ప్లాన్. ఏ ముద్రష్టపడా నువ్వు స్కెచ్ వేస్తాను దీనికే. మమత గుర్తుపెట్టుకో ఇవన్నీ డూబు. నేను మగాన్ని ఒక స్వచ్ఛమైన మగాన్ని నిమ్మకాయలు తెచ్చుకోబో చెప్తా. పెట్టుకో నువ్వే నిమ్మకాయలు పెట్టుకోనే సెటప్ అయింది ఆడ బ్యూటీ పార్లర్ లో 5,000 రూపాయలు అవుతుంది మరి మేకప్ చేసేకి. నువ్వు మళ్ళీ మాట తిప్పినావు సంపి పడేస్తా చెప్తాను. పోయి కూర్చోపో. ఎవడు మేకప్ ఎవడు వాడు ఏమిచ్చుకోమండ్రే. నీ లంగాలకి నీ జాకెట్లకి నీ గాజులకి ఈ నెక్కనేయాలి ఇవన్నీ అల్వాలకి ఇవన్నీ ఎవడు సొబ్బు. వాడు ఇప్పుడు ఫ్రెష్గా బ్యూటీ పార్లర్లో ఐబ్రోస్కి చేయించుకుంటున్నాడు. వాడు ఏదేదో చేయించుకుంటున్నాడు. అడ్డమైన చేయించుకున్నాడు. ఆడబాబు చేయించుకోదు అన్ని చేయించుకొని వస్తున్నాడు వాడి ఇంటికి. నాగలు కట్ చేసుకోమని చెప్పు. నాగలు కట్ చేసుకోమని చెప్పు. అది కూడా పోతుంది. ఏ ముదర్శోడ నోర్మాయ్ నువ్వు చిల్లర చేస్తారా మొత్తం ఎట్లా తిరిగి వాడుకొచ్చాడో లేదు. మమత నేను ఒక అర్ధగంట తర్వాత నీకు మాట్లాడతాను. నేను ఏంటి మాట్లాడతా మమతా. నేను మగానే చూడు. ఈడ మొగోడే వచ్చాడు శేఖర్ గాడు మొగోడే. మొగోలు ఏం చేస్తారు అదే తెలుస్తుంది ఇప్పుడు. తర్వాత వీక్షిస్తూ జరిగిన కార్యక్రమాన్ని నీకు తెలియజేస్తాను. నువ్వు పోయి డబ్బులు ఖర్చు దయచేసి చెప్తాను. ఎవరు చేస్తారా డబ్బులు 10,000 రూపాయలు ఖర్చు. 10,000 ఎవరు చేసుకోమంటారా ఎవరు పెట్టుకోమంటారు ఖర్చు. మీరు ఎందుకు చూపులు చూసుకోమంటారే. వాళ్ళు బట్టి వీడియో కాల్ ఎవరు చేసుకోమన్నారు. చూద్దావా నాకు టాక్ వచ్చింది. నా బొంగులా టాక్ వచ్చింది. ఏమన్నా పవన్ కళ్యాణ్ సామాన్ టాక్ వచ్చింది నీకు మళ్ళా. ఏంది మర్యాదంగా పో. నేను మర్యాదంగా పోనండి. నాకు బీపీ తెప్పింది. నువ్వు ఏమన్నారు ఆడపాసంటే చెప్పినట్టుంది. ఓ అయిపోతావు వస్తా అంటాడు. నాకు మెంటల్ తిప్పి నేను మంచిగున్నంత మంచి నాకు బీపీ వచ్చింది అనుకో. నువ్వు అట్లా చేయొద్దు నేను మళ్ళా